హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఇది చూడండి, మన మహాసైన్యం ఉంది కదా, వానర సైన్యం. ఇవి చేసిన పనులు చూడండి. మొత్తం మునగ కొమ్మ బాగా ఇగుర్లు పెట్టిందండి వర్షానికి. మొత్తం అంతా దొల్లిచ్చేసి బకెట్ని అంత 25 లీటర్లు 30 లీటర్ల బకెట్ అండి అది. దాన్ని దొర్లించేసి దాన్ని మొత్తం కొమ్మలంతా ఇంచేసి మూలకు పడేసి తిని సగం పడేసి వెళ్ళిపోయినాయండి. అంత పెద్ద బకెట్ని ఎట్లా దొర్లిచ్చాయి, నేనే ఎత్తి పెట్టలేకపోయినాను, పైకి లేపి పెట్టలేకపోయినాను. అది ఎట్లా పడిపోయిందండి. అదిగోండి, పావురం అక్కడ కూర్చొని ఉందండి. మన పావురం 2-3 రోజులు విజిట్ చేసింది, ఎక్కడికో షికారుకు పోయినట్టుంది, వచ్చేసిందండి. వెదర్ చూడండి ఎలా ఉందో. ఇప్పుడు టైము 10:30 అండి, మార్నింగ్ 10:30 టైము. క్లైమేట్ చూడండి ఎలా ఉందో. మామూలుగా అయితే ఎండలకి ఈ పాటికి మొహం పగిలిపోయేది పైకి పోవాలంటే, ఎండ సెగకి. ఇక్కడ చూడండి, నెమలీకలు పెట్టుకొని ఒక బుట్టలో దేవుడి ఫోటోని పెట్టుకొని ఒక చిన్న పిల్లవాడిని తీసుకొచ్చిన్నారండి వాళ్ళు. ఇంటింటికి తిరుగుతున్నారు. ఆ పిల్లాడు అడుగు తీసుకుంటున్నాడండి, జోలు బట్టి డబ్బులు. బాధ వేసింది ఆ చిన్న పిల్లాడి దగ్గర. ఆ పనులన్నీ చేపిస్తున్నారు వాళ్ళు. ఇక్కడ చూడండి, మన గార్డెన్ ఇవేం చేస్తాయో ఈ కోతులు, నాకే భయం వేస్తుంది. మొత్తం దొండతీగ ఇగుర్లు అన్నీ తినేసినాయండి. చూడండి కొమ్మలు ఎలా ఇంచి పడేసి ఉన్నాయో. అందుకే మీకు ఒకసారి చూపిద్దాం, మన వానర సైన్యం ఏమేం చేస్తున్నాయో చూపిద్దాం మీకు. అవేం చేయలేమంటున్నారు కదా కొంతమంది మన పిల్లలు, అది చూపిద్దామనేసి చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది జేడ్ ప్లాంట్ అండి, ఇదొకటి. దీంట్లో సకులెంట్స్ పక్కన పెట్టింటే అవి రాలి పడేవి ఎంత బాగా వచ్చేసాయి చూడండి, గుబురుగా వచ్చేసాయి. అవన్నీ కొన్ని అయితే తీసి పక్కన చిన్న చిన్న తొట్టిల్లో పెట్టాను చూడండి. అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను, సకులెంట్స్ అమ్మాయి ఇవి అని. ఎవరైనా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వస్తే వాళ్ళకు ఒక గిఫ్ట్ కింద ఇచ్చేద్దాం అనుకుంటున్నానండి. వెదర్ అయితే క్లైమేట్ బాగుందండి, చల్లగా అనిపించింది. 10:30కి పైకి వెళ్ళాను, ఎందుకో డౌట్ వచ్చి కోతులు ఏమైనా చేసాయేమో అని. అది పరిస్థితి అక్కడ. ఇంకా మళ్ళీ మధ్యాహ్నం నుంచి 12 నుంచి బాగా ఎండ కాస్తుంది. అప్పటికప్పుడే మబ్బులు, అప్పటికప్పుడే ఎండ. అయితే ఈరోజు మధ్యాహ్నం నేను చింతాకు పప్పు చేస్తున్నానండి. పప్పు, పచ్చిమిర్చి, టమోటా. పప్పు అయితే ఒక అరగంట ముందుగా నానబెట్టుకున్నానండి. ఈ ఆకు 2-3 సార్లు కడిగేశాను. చింతాకు పప్పు అంటే నాకు బాగా ఇష్టం అండి. ఇంట్లో వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు. నేను బాగా చేస్తానండి ఆకుకూరల పప్పులు అయితే. ఆకుకూర పప్పు వేసి ఏదైనా సరే టేస్ట్గా చేస్తాను, నాకు ఆ నమ్మకం ఉంది. ఇదిగోండి, ఇలా వేసి అంతా పసుపు, చింతపండు వేయనండి దీనికి. టమోటానే ఒక పెద్ద టమోటా వేసాను, అది సరిపోతుందండి. అది ఆ పులుపు, చింతాకు పులుపు కదా, ఈ టమోటా పులుపు సరిపోతుంది. కొద్దిగానే వేసి చేశాను పప్పు. పిల్లలైతే ఒక అబ్బాయి తింటాడు, పెద్ద అబ్బాయి ఆకుకూరలు, ఇంకొక అబ్బాయి తినడండి. చెప్తూ ఉంటాను కదా, అప్పుడప్పుడు 2-3 ఆకుకూరలే తింటాడు ఆ అబ్బాయి, చిన్న అబ్బాయి. పెద్ద అబ్బాయి అయితే ఆకుకూరలు ఇష్టంగా తింటాడండి. ఇదిగోండి, బియ్యం నానబెట్టాను కదా, ఇంతకుముందు చూపెట్టాను. నానబెట్టేసి పప్పు చేసి ఒక లైవ్ చేశానండి. వాళ్ళ కిచెన్ చూపెట్టాను. మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, కిచెన్ చూడని వాళ్ళు, మన కిచెన్ తెలియని వాళ్ళు చూడండి లైవ్ ఒకసారి. కిచెన్ వరకే సింపుల్గా అక్కడక్కడ చూపెట్టానండి. ఇదిగోండి, శనక్కాయ పప్పులు అయిపోయినాయండి. మా ఇంట్లో ఎక్కువ ఖర్చు శనక్కాయ పప్పులేనండి. శనక్కాయ పప్పులు ప్రతి టిఫిన్, ఏ టిఫిన్కి చేసినా చట్నీ ఉండాలి. పప్పులు కిలోలుగా, ఉద్దిపప్పు, ఉప్పుడు బియ్యము, ఈ శనక్కాయ పప్పులు ఎక్కువ ఖర్చు అండి. రైస్ ఒక్కపూటే తింటూ ఉంటారు. ఇదిగోండి, పప్పు రెడీ అయిపోయింది, చింతాకు పప్పు. ఇంకొంచెం గట్టిగా చేసి ఉండాల్సింది, కానీ పప్పులో వాటర్ మిగిలిపోయింది. అది వేస్ట్గా పడేయడం ఎందుకని పోసేసాను. కొంచెం పలచగా అయిందండి. చల్లారితే ఇంకొంచెం గట్టి పడిపోతుందిలేండి. వేడి రైస్లోకి సూపర్ టేస్ట్ అండి ఇది. ఎవరైనా చింతాకు పప్పు గురించి తెలిసిన వాళ్ళు ఉంటే బాగా అర్థమై ఉంటుంది తినేవాళ్ళకి. ఇది రాగి ముద్దకు కూడా సూపర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి, కొద్దిగానే చేశాను ఈ పూటకి అని. బీట్రూట్ ఫ్రై చేశానండి నిన్న, బీట్రూట్ ఫ్రై ఇదైతే ఇంతకుముందు జ్యూస్ చేద్దామని కూడా ఒకటి కట్ చేసి ఆడ పెట్టానండి, అది అనుకునేరు. ఇది బీట్రూట్ ఫ్రై అండి. బీట్రూట్ ఫ్రై నిన్నటిది. ఈరోజు చింతాకు పప్పు, అప్పడాలు లేపానండి, అంతే. చాలా టేస్ట్గా ఉంటుందండి. కాంబినేషన్ కూడా పప్పులోకి ఏ ఫ్రై అయినా బాగా సెట్ అయిపోతుంది కదా. కాకపోతే లైవ్ చేస్తానని టైం చాలలేదండి.
అందుకని ఫ్రై చేయలా అప్పడాలు వేపిచ్చేసానండి. నచ్చితే ఒక లైక్